నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీలో బిగ్ షాక్ తగులుతుంది వరుసగా అది ఏందంటే ప్రతి ఒక్కరూ మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు ఇక ఆ పార్టీ ఉంటుందా ఉండదా తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో రాజీనామా చేసింది మనం చూస్తున్నాం ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసింది అలానే ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు సో ఇంకా అసలు నెక్స్ట్ ఆ పార్టీ ఉంటుందా ఉండదా అంటే మీరేం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు రాజీనామా చేయడంతో మిగతా వాళ్ళకు భయం పట్టుకుంది అంటే పార్టీ ఉంటుందా ఉండదు ఎందుకంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి నెంబర్ 2 వ్యక్తే పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎందుకంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుబంధం అనేది మామూలు అనుబంధం కాదు వాళ్ళు అంటే ప్రభుత్వం దగ్గర నుంచి కేసుల దగ్గర నుంచి అన్నిట్లో అనుబంధం కొనసాగారు A1 A2గా అనుబంధం కొనసాగిన వ్యక్తే వైసీపీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి రాజ్యసభలో కూడా 3 రాజీనామా చేయడం జరిగింది అంటే 6 ఏళ్ల పదవీకాలం కొందరికి 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆర్ కృష్ణయ్య లాంటి మోపిదేవి లాంటి వాళ్ళు రాజీనామా అంటే ఒక్కసారి రాజ్యసభకు వచ్చిన తర్వాత ఎవరు రాజీనామా చేయడానికి ముందుకు రారు ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంటుంది గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ రాజ్యసభ అంటే 6 ఏళ్ల కాలం ఉంటుంది అది స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రెజర్ కూడా ఉండదు ఎందుకంటే నీకు లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ అయితే కార్యకర్తల నుంచో లేదంటే ప్రజల నుంచో ఒత్తిడి వస్తుంది మాకేం పని చేస్తున్నాం రాజ్యసభకు అలాంటి ఒత్తిడులు కూడా ఉండేవి వాళ్ళకు జస్ట్ నిధులు వస్తే ఆ నిధులను కలిసి పెట్టుకుంటే అయిపోద్ది వాళ్ళకి పేరు ఉంటుంది ఢిల్లీ లెవెల్లో పరిచయాలు ఉంటాయి అలాంటి వ్యక్తులే రాజీనామా చేసిన సందర్భాన్ని మనం గమనించినట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీలు కూడా అపాయింట్ అయిన వాళ్ళు డైరెక్ట్ ఎన్నికల్లో అపాయింట్ అయిన వాళ్ళు కాదు వాళ్ళు గవర్నర్ ద్వారానో వీళ్ళనో ఇప్పుడు మనం జకియా బేగంను మనం పరిశీలించినట్టయితే ఆమెకు డిప్యూటీ చైర్మన్ హోదా కూడా ఉంది అంటే ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆమె డిప్యూటీ చైర్మన్ హోదా ఉంది ఆమె గవర్నర్ చేత నామినేట్ కాబడిన వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది ఇంకా పదవీ కాలం చాలా కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేయడం జరిగింది దీన్ని బట్టి మనకేంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడ్ అవుతున్న సందర్భంలో పార్టీలో కొనసాగితే మన మనుగడ ఎలా ఉండబోతుంది అనేది భయం ఆ పార్టీ నాయకులకు పట్టుకుంది జనరల్గా పదవి ఉన్నప్పుడు ఎవరు కూడా రాజీనామా చేసి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయరు కానీ ఇక్కడ పరిస్థితులు రివర్స్ అవుతున్నాయనే సందర్భంలో వాళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ మనం మండలిలో కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికీ వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు 6 రాజీనామా చేయడం జరిగింది అక్కడ ఈమెతో 6 రాజీనామా చేయడం జరిగింది కాబట్టి జగన్ కేసుల స్పీడుకు సంబంధించి రేపు అసలు పార్టీ భవిష్యత్తు ఉంటుందా పార్టీ భవిష్యత్తులో నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే ఒక లీడరు జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనేది గతంలో ఏంటంటే కొంత కోటరీ ఉండే ఆ కోటరీ సాయం చేసేది డబ్బు సాయం కానీ లేకపోతే పార్టీ మీటింగ్స్ కానీ అప్పట్లో కుటుంబ బలం ఉండేది కుటుంబం అండగా ఉంది ఇతను జైలుకి వెళ్ళినప్పుడు స్వయంగా పోరాడిన వాళ్ళమ్మ విజయలక్ష్మి వాళ్ళ చెల్లెలు అందరూ ఒక అరెస్ట్ చేసిన సందర్భంలో జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సందర్భంలో రోడ్డు మీద అర్ధరాత్రి బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎవరు బయటకు వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తారు ఎందుకంటే నీ సొంత మనుషులు అనుకున్న వారు నువ్వు కోటరీకి సంబంధించిన వాళ్ళు విజయసాయి రెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కనీసం నిరసన వ్యక్తం చేస్తారు ఆ కేసు తప్పుడు తన గతంలో అరెస్ట్ అయిన కేసు అయినా తన మీద కేసులు నమోదైనప్పటికీ మినిమం అంటే కార్యకర్తలు కొంత నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు ఆ నిరసన వ్యక్తం చేయాలంటే నీకు పార్టీ క్యాడర్ ఉండాలి లీడర్స్ ఉండాలి అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి ఆ కార్యాచరణతోటి నడిపే నాయకుడు ఎవరు ఎందుకంటే అన్నీ తానే వ్యవహరించడం జరిగింది 2వ స్థాయి ద్వితీయ స్థాయి నాయకులను ఎక్కడ కూడా ఎదగనియలేదు జగన్మోహన్ రెడ్డి తానే మంత్రివర్గంలో చూసుకున్నట్టే మంత్రులను పెట్టుకున్నప్పటికీ 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకుంటే ఎవరికి ఏ శాఖ ఇచ్చిండు 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరని తెలియని పరిస్థితి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి హోదా ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానం ఉన్న వ్యక్తి మనం ఏపీలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే ఎంత ఆ స్థాయిని ఎంతగా తగ్గించిండు 5 పెట్టడం ద్వారా అసలు ఆ ఉప ముఖ్యమంత్రి పదానికి అర్థం లేకుండా దానికి అసలు వాల్యూ లేకుండా చేయడం జరిగింది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి కనుక పెద్దగా అంటే పెద్ద నాయకుడు అయితే నాకెక్కడ థ్రెట్ ఉంటుంది అనే ఉద్దేశంతో 5 పెట్టడం ద్వారా వాళ్ళకి ఎలాంటి హోదా లేకుండా చేయడం జరిగింది అంటే 2వ స్థాయి నాయకత్వాన్ని 2వ స్థాయి దీన్ని ఎదగకుండా చేయడం జరిగింది ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి
అరెస్ట్ అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడప్ అయినప్పుడైతే వాట్ నెక్స్ట్ అనేది పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు రాజకీయమే చేస్తారు. వాళ్ళకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ పార్టీలో భవిష్యత్తు ఉందంటే ఆ పార్టీకి వెళ్తారు. శాశ్వతంగా ఎవరితో ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి శాశ్వతంగా వైసీపీలో ఉండడానికి ఎవరు అంటే ఉండే అవకాశం లేదు. దాంతోపాటుగా నాయకుడే జైలుకి వెళ్తే ఎలాంటి పరిస్థితి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఒక్కొక్కరుగా క్రమంగా వాళ్ళు దూరం అవుతున్న పరిస్థితిని అయితే ఈ రాజీనామాల ద్వారా మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఆ పార్టీ నుంచి రాజీనామా చేస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 అని పాదయాత్ర చేస్తున్నాను, నెక్స్ట్ 2027 కల్లా నేను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తున్నాను అన్న సందర్భాలు ఉన్నాయి సార్. దీన్ని ఎలా చూడాలి అసలు? పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన ఒక సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి మరొకసారి పాదయాత్ర చేసినట్టయితే ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ప్రజల్ని కలవచ్చు, మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తుంటాడు. అదే రాజకీయ నాయకులు అధికారం కోసం తప్పిస్తుంటారు అందులో లేదు. కానీ ఈలోపు నీ కేసులు ఏందనేది ముఖ్యమైన ప్రశ్న. నువ్వు పాదయాత్ర చేయడానికి ముందు నీ కేసులు సిబిఐ నువ్వు బెయిల్ మీద ఉన్న వ్యక్తివి, ఈడీ కేసులు అట్లనే ఉన్నాయి. చాలా సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నీకు కోర్టుకు హాజరు కమ్మంటే అది కోర్టుకు నేను ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాలేనని చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు, ప్రతిపక్ష నాయకుని హోదా లేదు, కేవలం మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష స్థానం కూడా లేదు కాబట్టి, నాయకుని హోదా లేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎప్పుడో 2027 పాదయాత్ర చేస్తా అనుకుంటే ఈ మధ్యకాలంలో నీ కేసులు ఏమైతే ఈ కేసులు స్పీడ్ అయినప్పుడు నువ్వు ఎంతకాలం జైల్లో ఉంటావు ఏంటి అనేది ఇప్పుడు తెలియని పరిస్థితి. కాబట్టి తను పాదయాత్ర చేసే సమయం ఎప్పుడు ఎంచుకుంటాడు, ఇవన్నీ కేసులు క్లియర్ అయిన తర్వాత ఎంచుకుంటాడు. ఈలోపు కేసులు అది ఏ విధంగా తేలుతుంది ఏంది అంటే వీటన్నిటికి భయపడే నాయకులు భయంతో ఉన్నారు. ఎందుకంటే లీడర్ ఉంటేనే వెనక క్యాడరు, లీడర్సు, తృతీయ స్థాయి నాయకులు ఉంటారు. లీడర్లే లేనప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన పార్టీలు మరి నీకు అనుకున్న వాళ్ళే వెళ్ళిపోతున్న సందర్భంగా మిగతా వాళ్ళు ఎందుకుంటారు. కాబట్టి ఇప్పుడు గందరగోళం పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీ ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్టుకు సంబంధించి ఒకవేళ కేసులు స్పీడ్ అప్ అయితే పార్టీ పరిస్థితి కూడా కొంచెం అంటే నిలబడుతుందా లేదా అనే ప్రశ్న అయితే నాయకుల్లో కార్యకర్తల్లో ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.